మార్చే ప్రయత్నం మారిన రేవంత్ కొత్త పలుకు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తుంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను సూటిగా చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విధానపరమైన ప్రకటనలను మంత్రులు తామంతట తాము చేయకుండా పిసిసి అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనలతో సంబంధం లేకుండా తన మానాన తాను పని చేసుకోపోవాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా కనిపిస్తుంది. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తన నాయకత్వానికి డోకా ఉండదన్న అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెబుతున్నారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి, ముఖ్యమంత్రిగా తన స్థానం బదిలీ చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఆయనలో ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందుల పాల్చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్య అంతరం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం జరిగింది. ఇక అదే సమయంలో కొంతమంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్ళలేమని ఫిర్యాదు చేశారు. ఊహాజనిత వార్తలబ్బా. రేవంత్ రెడ్డిని మార్చే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఎంత కష్టపడాడో తెలుసు, కర్ణాటక ఎలక్షన్ల అప్పుడు ఎంత కష్టపడాడో తెలుసు, తెలంగాణ ఎలక్షన్ల అప్పుడు ఏం చేసిండో అందరికీ తెలుసు. ఇవన్నీ మొన్నటి వరకు రేవంత్ తీసుకున్న నిర్ణయాలే తప్పు అని చెప్పిండు. ఇప్పుడు ఇక రేవంత్లో మార్పు కనిపిస్తుంది. రేవంత్ ఇప్పుడు మంచోడు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ఆ మహా న్యూస్ పైన దాడి చేసింది కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు పొరపాటున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన దాడి చేస్తారేమో అని చెప్పేసి ముందే కోసింది కోయిలా అన్నట్టు పసిగట్టి ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. గమ్మత్తు ముచ్చట్లు.